రేవంత్ రెడ్డి 3 గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్టు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్టుగా మెడల్ చోరు సెట్ అవుతుందని విమర్శించారు. మూసీ సుందరీకరణకు అయ్యే ఖర్చు 16,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ చెప్పాల్సింది అభినందనలు కాదు, అభిశంసన అని అన్నారు. వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్కు ఇంగితం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఇంతసేపు మాట్లాడిండు 3 గంటలు. ఒక్క మాట తీసిండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి? మూసీ మీద ఉన్న ప్రేమలో 100వ వంతు నీకు పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు లేదు? కోపం ఉందేమో జైపాల్ రెడ్డి అంటే, అందుకే జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. ఆ పేరు కూడా తీస్తలేడు, మళ్ళా ప్రాజెక్టు పేరు. జైపాల్ రెడ్డి గారి మీద ఉన్న కోపమో ఏందో గానీ ఆ ప్రాజెక్టు పేరు పెట్టిండు. అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ఊసు కూడా ఎత్తుతలేడు. ఏమన్నా పౌరుషం ఉంటే మరి 90% పూర్తయిన ప్రాజెక్టుకు వెంటనే మిగతా 10% డబ్బులు ఇవ్వు, వెంటనే పూర్తి చేసి చూపెట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాజనరసింహని, శ్రీధర్ బాబుని, పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుకుంటూ పేమెంట్ కోటాలో ఢిల్లీకి ఒక 1000 కోట్లు కొట్టి సీటు తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన మిడిసిపడితే మేం చేయగలిగింది ఏం లేదు. నేనే రాజు నేనే మంత్రిని అన్న వాళ్ళు చాలా మంది గతంలో ఇట్లే మాట్లాడి కొట్టుకొని పోయింది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ట్రాఫిక్ చలాన్ల కట్ట ఆటో డెబిట్ పెట్టన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు మా కెమెరామెన్ ఏదైనా బండి మీద పోతున్నా అనుకో, చిన్నగా లైన్ దాటిండి అనుకో, ఆయన అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా కట్ చేయన్నట్టు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, ఆటో డెబిట్ మరి రైతు బంధుకు పెట్టొద్దా? నీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా రైతుల ఖాతాలకు ఆటో డెబిట్ వద్దా? మీ రాహుల్ గాంధీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా ఆటో డెబిట్ మా ఆడపిల్లలు 2,500 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు పెట్టొద్దా? మరి అట్లాగే మీ ప్రియాంక గాంధీ ఖాతాలకు వెళ్ళి ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఆటో డెబిట్ పెట్టొద్దా? ఆటో డెబిట్ ఓన్లీ మా తమ్ముళ్ళు ఎవరైతే బండ్ల మీద తిరుగుతున్నారో రోడ్ల మీద వాళ్ళకి మాత్రమే ఉంటుందా? అందుకే చిల్లర మాటలు చిల్లర కథలు కట్టిపెట్టు. 2034 కాదు, ఇంకో 2 ఏళ్లు నిన్ను భరించడం ఎక్కువ ఈ తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత తరిమి కొట్టకపోతే, ఆ తర్వాత చీత్కరించకపోతే మీరు నన్ను పట్టుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన ఆషామాషి నాయకుడు కాదు. నీలాగా చిల్లరగా చిలక్కొట్టుడు కొట్టి ఆర్టీఐ పేరు మీద బ్లాక్ మెయిల్ దందాలు చేసి మరి వెనకాల రిటైర్డ్ ఉద్యోగులతో నీ ఇంటి వెనకాల ఆఫీస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి బతికినోడు కాదు. ఉద్యమాల ఉగ్గుపాలతో మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కాలి గోరికి కూడా నువ్వు సరిపోవు, ఆయన కాలి గోరుకు సరిపోవు. అట్లాంటి నువ్వు ఇలా వాగే వాగుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తప్పకుండా నిన్ను చీత్కరించే రోజు, చీకొట్టే రోజు, అసహించుకునే రోజు, తరిమి కొట్టే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తూ, నిన్ను నీ దుర్మార్గమైన దండుపాలెం ముఠాను ఇవాళ ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా ఈ రాష్ట్ర రాజధాని చుట్టూ ఉండే భూముల మీద పడి దోచుకుంటున్నారో ఎవరిని అడిగినా చెప్తారు. అనుముల తొండల్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, మొత్తం దండుపాలెం ముఠా మరి అలా ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు.